హలో గైస్, ఈ వీడియోలో మనం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. చాలామంది హెచ్డిఎఫ్సి లైఫ్ కంటిన్యూస్గా పడుతుంది కదా, సో ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, అలాగే ఎంతవరకు పడుతుందని అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే కేపిట్ల స్టాక్ గురించి కూడా చాలా బాగా గ్రో అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఆ లాంగ్ పీరియడ్ కోసం అని అడుగుతున్నాం. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకా చాలా స్టాక్స్ లైక్ జొమాటో, రాజేష్ ఎక్స్పోర్ట్స్, ముతూట్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, సో ఎక్సైడ్ అండ్ అమరాజా బ్యాటరీస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఈ స్టాక్స్ అనేటి గురించి కూడా వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ మీద అనాలిసిస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో వాటి మీద కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ చాలామంది అడుగుతుంది ఏంటంటే, హెచ్డిఎఫ్సి లైఫ్ కంటిన్యూస్గా పడుతుంది. ఆల్మోస్ట్ 600+ ఉండే స్టాక్ కాస్త సో అరౌండ్గా 130-140 పాయింట్స్ అనేది పడిందనమాట. సో ప్రస్తుతం ఇంకా పడుతుంది కదా, సో హై లెవెల్స్ దగ్గర నుంచి పడుతుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఆ లాంగ్ పీరియడ్ కోసం అని సో చాలామంది అడుగుతున్నారు. సో హెచ్డిఎఫ్సి లైఫ్ మనం అందరం డిస్కస్ చేసాం. సో 8 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి. స్టాక్ కూడా ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 450 నుంచి 460 లెవెల్స్ ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి 350 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ 2 లెవెల్స్ దగ్గర మనం స్టాక్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే హోల్డ్ అనేది చేయండి. హెచ్డిఎఫ్సి లైఫ్ చాలా మంచి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ కంపెనీ. సో లాంగ్ రన్లో ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది. లాసెస్లో సెల్ చేయాల్సిన అవసరం లేదు మీ వ్యూ కనుక లాంగ్ పీరియడ్ అయితే కనుక. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది అడుగుతుంది కేపిట్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్. కేపిట్ టెక్నాలజీస్ చాలా బాగా గ్రో అవుతుంది. సో అంతేకాకుండా లాంగ్ రన్ కోసం మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ కొంత హై లెవెల్స్లో అయితే ఖచ్చితంగా ఉంది. స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ప్రస్తుతం ఈ 875 ఏదైతే ఉందో అది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 700 నుంచి 720 లెవెల్స్ మధ్యలో సో ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే కనుక అక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి క్యాపిటల్ కొంత సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మనకి కేపిట్ టెక్నాలజీస్ లాంగ్ రన్లో చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ మల్టీబ్యాగర్ అయ్యే ఛాన్స్ కూడా కేపిట్ టెక్నాలజీస్కి ఉన్నాయి. చాలా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట కేపిట్ టెక్నాలజీస్. అలాగే చాలామంది టాటా ఎల్ఎక్సీ గురించి అడుగుతున్నారు అనమాట. సో టాటా ఎల్ఎక్సీ సో ఆల్మోస్ట్ 10,700-800 లెవెల్స్ దగ్గర నుంచి కంప్లీట్గా పడిపోయింది. ప్రస్తుతానికి అయితే 6,000 లెవెల్ ఏదైతే ఉందో అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రస్తుతం ఆ లెవెల్స్ దగ్గర ఉంది. స్ట్రాంగ్ రివర్సల్ ఏమి మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ నుంచి. సో ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే అంత స్ట్రాంగ్ రివర్సల్ మనకి ఏం కనిపించట్లేదు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఎవ్రీ 1000 పాయింట్స్ దగ్గర యావరేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అప్ టు 5,000 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఫాల్ అవుతుంది అంటే కనుక సో కంటిన్యూస్ గ్రోత్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 600 రూపీస్ స్టాక్ కాస్త 10,000 రూపీస్కి వెళ్ళిందంటే మోర్ దాన్ 12-13x రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట స్టాక్. సో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. స్లోగా అక్యుములేట్ చేసుకోండి. మరి హై క్వాంటిటీ ఎక్కువ హై లెవెల్స్ దగ్గర పెట్టకండి. స్లోగా అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 6,000 లెవెల్ పైన 1 or 2 days సస్టైన్ అయితే కనుక సో సమ్ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 5,000కి ఒకవేళ ఫ్యూచర్లో వస్తే కనుక అక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి టాటా ఎల్ఎక్సీ గురించి. ఒకవేళ మీరు హై లెవెల్స్లో బై చేస్తున్నా సరే హోల్డ్ చేయండి. ఇది 20,000-30,000 రూపీస్కి కూడా నెక్స్ట్ 5 to 8 yearsలో వెళ్ళే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో మన లాస్లో బుక్ చేయాల్సిన అవసరం లేదు. మీ వ్యూ కనుక 2-3 years లేదా మినిమం 5 years వ్యూ అయితే కనుక హోల్డ్ చేయడమే బెటర్ అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ టాటా ఎల్ఎక్సీ. అలాగే చాలామంది అడుగుతున్నారు జొమాటోలో స్లైట్ రివర్సల్ వచ్చింది, ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం 48 రూపీస్ నుంచి 50 రూపీస్ దాకా దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది. సో 55 ప్రస్తుతానికి మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ పైన ఏమైనా సస్టైన్ అయితే 60, 65, 70 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతం మార్కెట్ పడుతుంది, హెవీగా ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. స్లోగా అక్యుములేట్ చేసుకొని సో స్మాల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వండి ఫ్రెండ్స్. 48 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సో జొమాటో స్టాక్ గురించి. అలాగే చాలామంది ఫెడరల్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ లాస్ట్ 2 days బట్టి ఫెడరల్ బ్యాంక్ కొంత రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ యుఎస్ బ్యాంక్స్ మనం చూస్తాం, ఎస్బీబీ కానివ్వండి, సో ఇంకా అదర్ బ్యాంక్స్ కానివ్వండి కంప్లీట్గా 60-70% ఫాల్ అయ్యాయి. సో వేరియస్ రీజన్స్ వల్ల. సో ఈ మన స్టాక్ కూడా సో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫెడరల్ బ్యాంక్లో కొంత రివర్సల్ వచ్చిందని చెప్పి ఇన్వెస్ట్ చేయకండి. బ్యాంకింగ్ సెక్టర్లో మన దాంట్లో ఏమైనా కొంత పాజిటివిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఇంకా కూడా కొంత ఫాల్ అనేది మనకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు బ్యాంకింగ్ స్టాక్స్లో. అందువల్ల కొంచెం జాగ్రత్తగా
ఇన్వెస్ట్ చేయండి. ఫెడరల్ బ్యాంక్ అయితే కనుక వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. లేదా ఏమైనా బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత పాజిటివిటీ కనిపించిన తర్వాత 1 or 2 days అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట ఫెడరల్ బ్యాంక్. సో ఇది మనకి ఫెడరల్ బ్యాంక్ గురించి. అలాగే చాలామంది పాలీప్లెక్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. స్టాక్ అయితే కంప్లీట్గా డౌన్ ట్రెండ్లో ఉంది. ఫ్రెష్ ఎంట్రీస్ అని చాలామంది అడుగుతున్నారు. సో 4-5 మెంబర్స్ అడిగారు అనమాట ఈ పర్టికులర్ స్టాక్ గురించి. ఈ పర్టికులర్ స్టాక్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ కూడా మనకి ఆపర్చునిటీ అనేది కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసినా సరే కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ డే నుంచి మనకి లాసెస్ కంటిన్యూస్గా అయ్యే ఛాన్స్ ఉంది. వెయిట్ ఫర్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత పాలీప్లెక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కూడా అంతగా ఏం కనిపించట్లేదు. 1250 లెవెల్స్ స్లైడ్ సపోర్ట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మళ్ళీ కూడా మనకి సో 1000 లెవెల్స్ నుంచి 900 నుంచి 1000 లెవెల్స్ దాకా పడిపోయే ఛాన్స్ ఉంది. సో పాలీప్లెక్స్లో అయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి ఫ్రెండ్స్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే డివిస్ ల్యాబొరేటరీస్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రస్తుతం కంప్లీట్గా డౌన్ ట్రెండ్లో ఉంది. సో వెయిట్ చేయండి. ప్రస్తుతం ఏదో సమ్ టైప్ ప్యాటర్న్ ఫామ్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఏమైనా 3000 లెవెల్ పైన సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయడం బెటర్. అక్కడ మనకి ప్యాటర్న్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అంటే స్ట్రాంగ్ రివర్సల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ సస్టైన్ అయితే 3100 అలా వెళ్ళిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్. ప్రస్తుతం అయితే మనకి అక్కడ కూడా సో బయింగ్ ఆపర్చునిటీ డివిస్ ల్యాబొరేటరీస్ కనిపించట్లేదు. బట్ స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ మనం ఫండమెంటల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ యొక్క PE రేషియో 72 ఉంది. అంటే స్టాక్ స్టిల్ హై లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 1 day ఏదో రివర్సల్ వచ్చిందని చెప్పేసి పర్టికులర్ స్టాక్లో వెంటనే బై చేయకూడదు. సో ఆల్మోస్ట్ స్టాక్ 50% దాకా కూడా కరెక్ట్ అయింది. బట్ స్టాక్ స్టిల్ అట్ హై లెవెల్స్. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ పీరియడ్కి అయితే కొంత ర్యాలీ ఏమైనా ఇస్తుంటే కనుక తీసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ప్రస్తుతం అయితే ఇంకా కూడా మనకి హై లెవెల్స్లో స్టాక్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ప్రొమోటర్స్ హోల్డింగ్ చాలా బాగుంది. సో ఈవెన్ FIs కూడా 4 to 5% అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట. హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ 1 day ఏదో రివర్సల్ వచ్చిందని ఇన్వెస్ట్ చేయకండి. ఇక్కడ కూడా మనకి అంత స్ట్రాంగ్ బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ దొరకట్లేదు అనమాట. బట్ స్టాక్ 72 PE రేషియో ఉంది. సో వెరీ హై లెవెల్స్ దగ్గర ఉంది. ప్రస్తుతం అయితే లాంగ్ పీరియడ్ కోసం అయితే కనుక హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. అలాగే చాలామంది అడుగుతున్నారు ముతూట్ ఫైనాన్స్ చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో చాలా మంచి లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి సో 1700 రూపీస్ దగ్గర నుంచి కంప్లీట్గా ఫాల్ అయింది. సో ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. స్లోగా అక్యుములేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం 928 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఎవ్రీ 100 పాయింట్స్కి స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఎవ్రీ 100 పాయింట్స్కి అప్ టు 700 లెవెల్స్ దాకా స్లోగా 100 మీది క్వాంటిటీ బట్టి 100 పాయింట్స్ డిప్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 shares 900 దగ్గర, అలాగే ఇంకా పడుతుంటే 10 shares యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. మంచి రికవరీ వస్తే కనుక ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది ముతూట్ ఫైనాన్స్ గురించి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ రీసెంట్గానే 1000 రూపీస్ నుంచి కంప్లీట్గా ఒక 40% దాకా కూడా ఫాల్ అయ్యి 600 రూపీస్ దగ్గర స్లైట్ సపోర్ట్ తీసుకుందనమాట. ఫండమెంటల్స్ మనం పర్టికులర్గా రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కూడా ఆల్మోస్ట్ మనకి సో 40% డిస్కౌంట్లో దొరుకుతుంది. స్టాక్ PE మనం అబ్జర్వ్ చేస్తే కనుక మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ROCE మనం అబ్జర్వ్ చేస్తే కనుక అంత వెరీ వెల్ అంటే మినిమం 20% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంటే ROCE ఉంటే బెటర్ అనమాట. బట్ అది మనకి జనరేట్ చేయట్లేదు. బట్ ఓవరాల్ కంపెనీ ఫండమెంటల్స్ స్లైట్గా బాగానే ఉన్నాయి. కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ అనేది పోస్ట్ చేస్తుంది అనమాట. సో అంతే బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈవెన్ డెప్టార్ డేస్ కూడా స్లైట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ లాస్ట్ 2 years బట్టి స్లైట్గా డిక్రీజ్ కూడా అవుతున్నాయి అనమాట. ప్రీవియస్గా ఇంక్రీజ్ అయ్యి లాస్ట్ 2-3 years బట్టి సో మనకి స్లైట్గా డిక్రీజ్ కూడా అవుతున్నాయి. ప్రొమోటర్స్ హోల్డింగ్స్ FIs DIs అందరూ కూడా చాలా బాగా ఇన్వెస్ట్ చేసి హోల్డ్ అనేది చేస్తున్నారు. ఓవరాల్గా రాజేష్ ఎక్స్పోర్ట్స్ యొక్క ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. బట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్కి వస్తే కనుక స్లైట్గా డౌన్ ఉంది. సో 8% అరౌండ్గా ఉందన్నమాట. ఓవరాల్గా కొంత అదొక్క పాయింట్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మిగతా అంతా కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈవెన్ మార్కెట్ క్రాష్ టైంలో కూడా ఇది 450 నుంచి 500 రూపీస్ లెవెల్స్ దగ్గర దొరికింది. సో 600 లెవెల్ అంటే కొంచెం బెటర్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమైనా కొంత స్ట్రాంగ్ రివర్సల్, మొన్న ఫ్రైడే రోజు చాలా మంచి రివర్సల్ వచ్చింది. ఈ 600 పైన 1-2 days సస్టైన్ అయితే కనుక మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాటరీకి సంబంధించిన స్టాక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అలాగే అమరాజా బ్యాటరీస్. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కంటిన్యూస్గా పడిపోయింది. సో ఇది ఒక రేంజ్ బౌండ్ స్టాక్ కింద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ యొక్క 180 లెవెల్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్, సో 180 నుంచి 190 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్
టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అక్కడి నుంచి పడిపోవడం స్టార్ట్ అయింది. ప్రస్తుతం కూడా స్టాక్ ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 200 పైన ఏమైనా సస్టైన్ అయితే తీసుకోవడం బెటర్ అనమాట. ఫ్రెష్గా ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. దీని బెటర్ లెవెల్స్ ఏంటి అంటే కనుక 130 నుంచి 140 లేదా 150 లెవెల్స్. ఈ 130 నుంచి 150 లెవెల్స్ మధ్యలో ఏమైనా రివర్సల్ వస్తే కనుక అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్స్ దగ్గర నుంచి స్టాక్ అనేది రైజ్ అవ్వడం చూసాం అనమాట. 140 నుంచి 150 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. బట్ ఈ పర్టికులర్ స్టాక్ అంత హెవీగా గ్రో అవ్వట్ల. బట్ మీరు ఈవీ సెక్టార్లో ఇన్వెస్ట్ చేద్దాం, బ్యాటరీ స్టాక్స్కి ఫ్యూచర్లో మనకి డిమాండ్ ఉంటుంది అనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ 140 నుంచి 150 లెవెల్స్ అయితే బెటర్ లెవెల్స్ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్కి అనమాట. అలాగే అమర్రాజా బ్యాటరీస్ ప్రస్తుతం అయితే ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే దీంట్లో కేసు అనేది నడుస్తుంది. ప్రస్తుతం కూడా కంప్లీట్గా ఓవరాల్గా డౌన్ ట్రెండ్లో ఉంది అమర్రాజా బ్యాటరీస్. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్లోగా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. 400 లేదా 400 నుంచి 450 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. అది కూడా మీ వ్యూ ఒక 5 to 10 years వ్యూ ఉంటే మాత్రమే అమరాజా బ్యాటరీస్లో ఇన్వెస్ట్ చేయండి. ఇవన్నమాట స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నవి. అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్లో నా పర్సనల్ వ్యూ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ పర్టికులర్ స్టాక్స్ గురించి కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ అనేది చేద్దాం. అలాగే మీరు ఇప్పుడు దాకా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కింద డిస్క్రిప్షన్లో జీరోదా అప్ స్టాక్స్ ఏంజల్ ఎలిజిబుల్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ క్లిక్ చేసి ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక మన కోర్స్ తీసుకుందాం అనుకుంటే ఈక్విటీ కానివ్వండి, లేకపోతే ఆప్షన్ బయింగ్ కానివ్వండి, లేదా ఫుల్ కోర్స్ ఈక్విటీ ఆప్షన్స్ ఫ్యూచర్స్ అన్నీ కూడా కంప్లీట్ కోర్స్ తీసుకుందాం అనుకుంటే కనుక కింద యాప్ లింక్స్ ఉన్నాయన్నమాట. మన ససి వెల్త్ క్రియేటర్ యాప్ ఉంది, ఆండ్రాయిడ్ యాప్. దాంట్లో మీకు దొరుకుతాయి అనమాట. ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ మొబైల్ కాకపోతే నాకు పర్సనల్గా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను పర్సనల్గా మీకు వీడియోస్ కూడా సెండ్ చేస్తాను అనమాట. చాలామంది హెల్ప్ అనేది పొందారనమాట. చాలామంది ఓన్గా ట్రేడింగ్ చేసుకుని మనీ కూడా చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు. ఈరోజు కూడా మార్నింగ్ 2-3 మెంబర్స్ దాకా నాకు కామెంట్ చేశారన్నమాట. చాలా బాగుంది మీ కోర్స్ అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏదైనా కోర్స్ జాయిన్ అవుతారు అనుకుంటే ఈక్విటీ కానివ్వండి, ఆప్షన్ బయింగ్ కానీ, ఫ్యూచర్స్ కానివ్వండి, లేకపోతే ఫుల్ కోర్స్ కానీ తీసుకుందాం అనుకుంటే కింద యాప్ లింక్ ఉంది. ఆ యాప్ లింక్ క్లిక్ చేసి మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కోర్స్ రిలేటెడ్ కానీ లేదా అకౌంట్ ఓపెనింగ్ రిలేటెడ్ కానీ డౌట్స్ ఉంటే కనుక మనకి కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.